వెల్కమ్ టు సన్యదా టీవీ. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం కార్యక్రమం మంగళవారం డిసెంబర్ 10న తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయ మండలి, సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ మరియు నేషనల్ యాంటీ క్రైమ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర టీం సభ్యుల ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్, బీజేఆర్ నగర్ లో కార్యక్రమం నిర్వహించడం జరిగినది. గౌరవప్రదంగా ముఖ్య అతిథులుగా జవహర్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎస్ సైదయ్య గారు, అడ్మిన్ ఎస్ఐ ఇదీస్ ఆలీ, ఎస్ఐ లక్ష్మణ్ గారు పాల్గొన్నారు. కార్యాలయం, ధరణి హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం, కంటి వెలుగు శిబిరం, డెంటల్ రక్తదాన శిబిరం మరియు పేదవారికి, వికలాంగులకు, వృద్ధులకు 300 మందికి చీరలు, దుప్పట్లు పంచడం జరిగినది. అనంతరం సుమారు 600 మందికి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఘనంగా అంతర్జాతీయ మానవ హక్కుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం అధ్యక్షులు శ్రీ చెరుకు రమేష్ గారు, ఉమెన్ సెల్ అధ్యక్షురాలు రోజా కుమారి, కూనా పూలి నేత గారు, ఉపాధ్యక్షులు బొంగ్డిలి సురేష్ సింగ్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రంగా శ్రీనివాస్ గౌడ్, ఉమెన్ సెల్ ఉపాధ్యక్షురాలు బీసా బోయిన శిరీష, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ మైలారం పద్మావతి, లీగల్ అడ్వైజర్ కనోజీ అరేక, సెక్రటరీ మంచి నీళ్ల లక్ష్మణ్, ఉమెన్స్ సెక్రటరీ సుజాత, పిల్ల ప్రియ, సెక్రటరీ డిపార్ట్మెంట్లు ఇల్లందుల ప్రభాకర్, దొండా నాగేశ్వరరావు, అజ్మీరా కృపాకర్ నాయక్, మహమ్మద్ అబ్బాస్ బేగ్, బాతుల సాయితేజ, సైనోజీ జగదీష్, మహమ్మద్ అక్బర్ ఖాన్, గడ్డం వినోద్ కుమార్, జాజుల నరసింగరావు, మన్నెల్లి గోపాలచారి, తునికి చంద్రమోహన్ చారి, వీరగోని ఎల్లాగౌడ్, వంటేపాక ప్రసాద్, గౌలీకర్ శ్రీనివాస్, రాజేశ్ సాంగ్వాన్, బిడ్ల జ్యోతి, జైస్వాల్ మాధవి, పుట్టల అనసూయ, బైరబోయిన విజయ, కట్ట అనూష, కొమ్మర మంజుల, దేవర లక్ష్మి, ఉపరోజి వరలక్ష్మి, మైలారం రమ్య, సయ్యద్ నజ్మా, చిట్టెంపల్లి నరసింహ, కోలా సతీష్ కుమార్, మాయకోటి శ్రీనివాస్, దికొండాస్ కవిత, సులోచన, మాల్కారం కళ్యాణ చక్రవర్తి, అట్లూరి శ్రీనివాస్చారి, లీగల్ అడ్వకేట్ ఈ శ్రావణ్ కుమార్, సిఓజు రామమూర్తి, గడ్డం భిక్షపతి, అశోక్ కుమార్, సన్యదా టీవీ రిపోర్టర్ అంబాల సురేష్, సన్యదా టీవీ ఎడిటర్ దివ్య, యూత్ ఎంప్లాయ్మెంట్ సాయిరాజ్, కాలనీవాసులు, ప్రజా సంఘాలు, మీడియా మిత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకల కార్యక్రమం భాగంగా గౌరవ ఇన్స్పెక్టర్ మానవ హక్కులను ఉద్దేశించి ప్రసంగం ఇచ్చారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు రమేష్ గారు మరియు రంగ శ్రీనివాస్ గౌడ్ ప్రాథమిక హక్కుల గురించి ప్రధానంగా మాట్లాడడం జరిగింది. నాలుగు గోడల్ల నలుగుతుండుగాల వేటలోన నేడు నలిగిపోయేరా, ఎందుకిచ్చెను నువ్వు వేసే అడుగులో నీ రాత మార్చుకో. ఎస్ఐ గారు లక్ష్మయ్య గారికి కూడా వెల్కమ్ చెప్తున్నాము. మా హ్యూమన్ రైట్స్ తరపు నుంచి మీకు వెల్కమ్ చెప్తున్నాము. మన గౌరవనీయులైన రమేష్ గారు రెట్టింపు చేయాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సైలయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. హ్యూమన్ రైట్స్ అందరికీ మన జవహర్ నగర్ బీజేనగర్ కాలనీలో సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ సందర్భంగా మానవ హక్కులకి ఎక్కడ కూడా వాటిల్లకుండా సమాజంలో ఒక మహిళలకు ఏ విధంగా అఘాతాలు జరుగుతూ ఉన్నాయి, మనిషికి ఉన్నటువంటి హక్కులు ఏ విధంగా హరించబడుతూ ఉన్నాయి, ఆ విషయం మీద ఈరోజు ఒక మంచి సెమినార్ ఏర్పాటు చేశారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులలో ముఖ్యంగా ప్రతి మానవుడి కూడా జీవించే హక్కు, అదేవిధంగా ఒక ఫండమెంటల్ రైట్ ఏ విధంగా ఉందో ఒక మహిళలకు కూడా వాళ్ళ హక్కులు, ఒక మహిళ ఒక భార్యగా ఓ ఇంట్లో ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, ఒక తల్లిగా ఒక పిల్లలతో ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, ఒక వృద్ధాప్యం వచ్చేసరికి
ఒక బామ్మగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలు సరిగా చూడకపోతే ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, భర్తలు విడో అయినటువంటి స్త్రీలు ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, ఆ విషయం మీద అన్నిటికీ సంబంధించినటువంటి చట్టాలు మనకు చాలా బలంగా ఉన్నాయి. ఏ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా ఒక బామ్మగా వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి కొడుకులు కానీ ఒక జీవనం ఒక వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళ సరైన పోషణ చూసుకోకపోతే వాళ్ళకి ఏ విధంగా చట్టపరమైన హక్కులు ఉన్న విషయాలు కూడా మీకు తెలియజేయాల్సిన సందర్భం చాలా వరకు ఉంది. మనకు ఉన్నటువంటి జీవితాంతం కష్టపడి మన సంపాదన మొత్తం అంతా కూడా మన పిల్లలు రేపు పొద్దున మనకు ఏదో చేస్తారు, మమ్మల్ని ఉద్ధరిస్తారు అనేది ఇంకో మంచి ఉద్దేశంతో మనమంతా ప్రాపర్టీ కూడా పట్టుకొని వాళ్ళు మంచి చదివించిన తర్వాత మన వృద్ధాప్యం వచ్చేసరికి వాళ్ళంతా ఏం చేస్తున్నారు, వాళ్ళ భార్య పిల్లలు లాగానే పక్క జరిగిపోతారు. చాలా మంది పోలీసుకి వస్తూ ఉంటారు. వచ్చేటువంటి ఆ మహిళలకు చూసి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అవి చిన్నప్పుడు ఎంత సాక్రిఫైస్ చేస్తే మనం ఈ స్టేజ్కి వచ్చినాం. వాళ్ళకు వాళ్ళ వృద్ధాప్య చివరి దగ్గరకు వచ్చేసరికి ఆ కొడుకులు చూసుకోపోవడం, బిడ్డలు చూసుకోపోవడం, ఉన్నటువంటి సంపద అంతా కూడా పంచుకొని ఇలా వాళ్ళకి తిండి పెట్టలేని పరిస్థితుల్లో అంత దౌర్భాగ్యమైనటువంటి సమాజంలో మనం ఉంటున్నాం అని చెప్పి ఒక్కోసారి ఆవేదన చెందాల్సిన సందర్భం ఉంది. ప్రాపర్టీలో మీకు భాగస్వామ్యం లేకున్నా కూడా మీరు నిర్భయంగా పోలీసులకు రండి, మీకు హక్కు కల్పిస్తాం, మీ రక్షణ కల్పిస్తాం. మీకు ఏ విధంగా మీ జీవనోపాధి సంబంధించిన విషయాల్లో మీ వెన్నంటే ఉండి మీకు హక్కులు పొందే వరకు కూడా మేము మీకు తోడ్పడతామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా చిన్నపిల్లలు ఈ మన జవహర్ నగర్ సంబంధించినటువంటి ఏరియాలో చాలా మంది చిన్నపిల్లలు వాళ్ళు తెలియని వయసులోనే అమ్మాయిలు కానీ అదేవిధంగా ఏజ్కి వచ్చిన పెళ్ళైన తర్వాత మహిళలు కానీ చిన్న వాటికి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ కుటుంబ జీవితాన్ని మర్చిపోయి చాలా అపవాదాలు చేస్తూ ఉన్నారు. అది వాళ్ళ తల్లిదండ్రులుగా మన బాధ్యత. వాళ్ళని ఎందుకంటే మనకు చిన్నగా ఉన్నప్పుడు మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక తల్లిదండ్రులుగా మన మీద ఉంటుంది. మనకు ఒక 10-18 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ఆడపిల్ల సాయంత్రం కాలేజీకి పోయి 8 గంటలకు ఇంటికి వస్తుంది, 8 గంటలకు పోతుంది. ఆ ఉన్నటువంటి మొబైల్ ఫోన్లు ఏ విధంగా వాడుతుంది అవన్నీ కూడా మనం గ్రహించాలి. అది పోలీసు వాళ్ళు చేస్తారు, లేకపోతే పక్కింటి వాళ్ళు చెప్తారు అన్నటువంటి ఆలోచన కదా. అది మన బాధ్యత. రేపు పొద్దున మన పిల్ల ఆగమైపోయింది అనుకో, బాధపడేది ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు మనమే బాధపడతాం. వాళ్ళు మొదటి నుంచి మనం హెచ్చరించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైతే అయ్యో నేను తప్పు చేస్తున్నాను అనేటువంటి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. కాబట్టి మీరు మనం తప్పుగా భావించొద్దు. అరే మన పిల్లల్ని మనం తప్పు పడితే ఎట్లా అని చెప్పి కాదు. తప్పు పడతారు, రేపు చెడిపోయిన తర్వాత ఏమైపోతుంది, మనం వేస్ట్ అయిపోతాం. అక్కడ మన కుటుంబ పరువు కానీ ఆ పిల్ల జీవితం కానీ అనేకాంతం అయిపోతుంది. కాబట్టి మనకు వయసులో ఉన్నటువంటి అమ్మాయి కానీ చదువుకున్నటువంటి స్టూడెంట్స్ కానీ పెరిగినటువంటి వాతావరణం ఆ విధంగా ఉంది సొసైటీలో. కాబట్టి మనం పిల్లలు కూడా మనం హెచ్చరించాలి. వాళ్ళ మొబైల్ ఫోన్లు కూడా రాత్రి 12 తర్వాత 1 గంట తర్వాత ఫోన్ మాట్లాడుతుంటే ఏంది ఈ టైంలో ఏముందని చెప్పి మీరు చెక్ చేయాలి. చెక్ చేయకపోతే ఏమైపోతుంది, వాళ్ళకి తెలియదు, తప్పని వాళ్ళకి తెలియదు. అదో ఇదేదో మంచి ఉంది అని చెప్పి ఆ మొబైల్ చూసుకోవడము, యూట్యూబ్ చూసుకోవడము, లేనిపోని అలవాట్లకు వాళ్ళు పోతూ ఉంటారు. కాబట్టి మీరు ఆ విధంగా పిల్లలు కూడా మెయిన్ అందరు కూడా మనము ఏం చేస్తున్నామో, ఎంత సంపాదన చేస్తున్నామో, ఎన్ని పాటలు అమ్ముతున్నామో అది విషయం కదా కావాల్సింది. ఆ పిల్లతోటి అమ్మాయితోటి కూడా కాలేజీ పోయి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఏదైనా మూడిగా ఉంటుందా, ఏదైనా భయాందోళనగా ఉంటుందా, ఒక 10 నిమిషాలు తల్లిదండ్రులుగా మనం ఆ పక్కన కూర్చొని మాట్లాడితే ఖచ్చితంగా మనసు చెప్తుంది. మనం ఆ టైమే మన పిల్లలకి ఏపాడికి పోదాము, తిరుగుదాము, వద్దాము వీటి మీదనే ఆ ఉన్నటువంటి ఆ వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ అబ్బాయిలు కానీ మన దగ్గర చేర్చుకొని ఏం చదువుతున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఏదన్నా నా వైపు నీకేమన్నా సహాయం కావాలన్నా, ఇంకేమన్నా మంచిగా ఫర్దర్ స్టడీస్ గురించి నీకేమైనా ట్యూషన్ కావాలన్నా, నీకేమైనా కాలేజీలో ఇబ్బంది అవుతుందా, నువ్వు వచ్చిపోయేటప్పుడు ఏమైనా నీకు ఇబ్బంది కలుగుతుందా అని మీరు ఖచ్చితంగా పిల్లలతోటి మనసు విప్పి మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళకున్న బాధ చెప్తారు. కానీ ఒక తల్లిదండ్రులుగా మనకు ఆ టైం అంతా కేటాయించం. లేదా మొబైల్ ఫోన్లు కూర్చోవడము, లేకపోతే సాయంత్రం కాగానే టీవీ ముందు కూడా సీరియల్ చూసుకోవడము, వీటి మీదే ఎక్కువ కేటాయిస్తున్నాం. ఇది చాలా పొరపాటుది. అది మనం ఆ టీవీ చూడడం వల్లనో సీరియల్ చూడడం వల్లనో ఆ విషయం మనం గ్రహిస్తాం. మీ అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మరియు ఇలాంటి కార్యక్రమాలు మరియు ఫ్యూచర్లో ఇలాంటి పేద ప్రజలకు చాలా మందికి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో చాలా మీరు ఇలాంటివి చేయాలని మరియు మీ యొక్క సేవలు అందరూ గుర్తించి మీకు ఒక ప్రత్యేక గుర్తింపు రావాలని కోరుకుంటూ మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరియు సివిల్ రైట్స్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను.